Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలతో 1500 రూపాయలు, 15 books 1500 రూపీస్. ఇది పూర్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా చదువుకునే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు, బిజినెస్ చేస్తున్నవారు కావచ్చు, ముఖ్యంగా గృహిణులు కావచ్చు, అమ్మ, తాత, అవ్వ, అసలు చదువుకోలేదు అనే ఎవరైనా సరే వారందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలు మీకు అందజేయడం జరుగుతుంది. 1500 రూపాయలండి. కంప్లీట్గా పూర్తిగా మీరు తెలుగు నేర్చుకోగలరు. మా ఈ 15 పుస్తకాల ప్యాక్ మీకు కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. రాము 9390495239. ఇప్పుడు బుక్ నెంబర్ 8 ఒత్తులు నేర్చుకుందాం. 75 పేజీలు కలిగినటువంటి ఈ బుక్ నెంబర్ 8 ఒత్తులు నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని చేతిలో పెట్టుకోండి. ఈ వీడియోలో 465 పేజీ నెంబర్ నుండి 537 పేజీల వరకు నేర్చుకోబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. ఓకే, పేజ్ నెంబర్ 465 ఒత్తులు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఒత్తులు. ఆల్రెడీ తెలిసినవే, కానీ ఒకసారి కలర్ఫుల్గా, నీట్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే, అన్నీ తెలిసినవేనండి, ఒకసారి నీట్గా చూసుకుంటే సరిపోద్ది. కా, ఇది కా. కాకు ఒత్తు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ప్రాక్టికల్గా నేర్చుకుందాం. కా ఒత్తు అంటే ఈ విధంగా ఉంటుంది. మీరు కూడా ఒక నోట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. కా అంటే కావత్తు ఇలా ఉంటుంది, కావత్తు ఇలా ఉంటుంది, కావత్తు ఇలా ఉంటుంది, కావత్తు ఇలా ఉంటుంది అని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో 466లో కావత్తు. ఇక పేజెస్ వైజ్గా మీరే వెళ్ళండి, పుస్తకాన్ని చూసుకుంటూ ముందుకు సాగండి. కా అంటే కావత్తు ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 467లో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అన్ని అక్షరాలకు కావత్తును ఎలా పెట్టాలి, ఇది ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు కా, ఖా, గా, ఘా, జ్ఞ, చ, ఛ, జ, జ, ఞి, ట, ఠ, ఢ, ఢ, ణ, త, థ, ద, ద, న, పాప, పాపమ, యార, లాభ, శేష, షహ, లక్షార, బండిరా అని అన్నీ రాసుకున్నాం కదా. అయితే ఇక్కడ మీరు గమనించాలి, అన్ని అక్షరాలకు కావత్తు పెడుతున్నాం. ఈ కావత్తును అన్ని అక్షరాలకు జోడిస్తున్నాం. కాకు కావత్తు, అది పలకడానికి వస్తుందా లేదా అనేది పక్కన పెట్టండి. కాకు కావత్తు. ఇప్పుడు కుక్క, నక్క, చెక్క ఇలాంటివి రాసేటప్పుడు కాకు కావత్తు అన్నప్పుడు ఈ విధంగా రాస్తాం. ఇది కాకు కావత్తు. పెద్ద కాకు కావత్తు, గాకు కావత్తు, పెద్ద గాకు కావత్తు, జ్ఞాకు కావత్తు, చాకు కావత్తు, పెద్ద చాకు కావత్తు, జాకు కావత్తు, పెద్ద ఝాకు కావత్తు, ఇనీకు కావత్తు, టాకు కావత్తు, పెద్ద ఠాకు కావత్తు, డాకు కావత్తు, పెద్ద డాకు కావత్తు. అయితే ఇక్కడ చూడండి, అనాకు కావత్తు, తాకు కావత్తు, థా, పెద్ద థాకు కావత్తు, ధ, ధ, నా అన్నిటికీ కావత్తులు అనమాట. ప, ఫ, బ, బ, మ, యా, రా, లావా, శేష, సాహ, లక్ష, బండిరా అన్నింటికీ మీరు గమనిస్తే కావత్తులు మొత్తం అన్నింటికి పెట్టాం. ఇందులో కొన్నింటికి చదవడానికి వస్తుంది, కొన్నింటికి చదవడానికి రాదు. ఇది విద్యార్థులు గమనిస్తే చాలు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, కొన్నింటికి చదవడానికి వస్తుంది, కొన్నింటికి చదవడానికి రాదు. కాబట్టి ఊకనే జస్ట్ కావత్తును అన్ని అక్షరాలకు ఒత్తడం పెట్టడం వచ్చేస్తే చాలు. అర్థమైందా ఫ్రెండ్స్? పెద్ద కాకు కావత్తు ఉంది, దీని పలకనికి జల్దీ రాదు. అర్థమైందా? కొన్ని ఈజీగా వస్తాయి. ట్కా, ట్కా, టాకు కావత్తుకు ట్కా అంటాం, డ్కా, డ్కా అంటాం. కా అనేది పలకనికి రాదు, జల్దీ రాదు. త్కా, త్కా, కా, కా అంటాం. ఇక, ఇక, రకా, రకా. ఇప్పుడు కార్ఖానం ఇట్లా ఉందనుకో, కార్ఖానం ఏదో అట్లాంటప్పుడు పలకనీకి అంటే ఒక పదాన్ని చూసి అందులో పలకనీకి వస్తుంది, కానీ ఫుల్ పదం రాసినప్పుడు పలకనీకి వస్తుంది. కానీ మనకు డైరెక్ట్గా ఒకే దానికి మనం ఒత్తును పెట్టినప్పుడు అది పలకడానికి వస్తుందా లేదా అనేది అంత తొందరగా చెప్పలేమన్నమాట. కాబట్టి ఇవి నేర్చుకోవడానికి, ఇవి తెలుసుకోవడానికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో ఒకసారి అన్నీ చూసుకుంటూ పోదాం. ఓకేనా? సరే, ఇప్పుడు కావత్తు అన్ని అక్షరాలకు పెట్టాం. క, క, గ అంటే ఇవి హల్లులు అనమాట. అన్ని హల్లులకు
అక్షరాలకు అనుకున్నా హల్లులకు అని పెట్టుకున్నా సరిపోద్ది. ఓకే, సో అన్ని హల్లులకు ఏం చేసాం, కావొత్తును పెట్టామన్నమాట. ఓకే, పుస్తకంలో కూడా అదే ఉంది, మీరు జాగ్రత్తగా చూడండి. పేజ్ నెంబర్ 468, పెద్ద ఖా. ఇది రాసేది నేర్చుకోవాలి మీరు. పెద్ద ఖా, పెద్ద ఖాకి ఒత్తు కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్, ఒత్తు కూడా అలాగే ఉంటుంది. పెద్ద ఖా ఇది, ఒత్తు కూడా అలాగే ఉంటుంది, ఒత్తు కూడా అలాగే ఉంటుంది. పెద్ద కాకు పెద్ద కా ఒత్తే ఉంటుంది. ఓకే, ఇప్పుడు అన్ని అక్షరాలకు జోడిస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. ఒకనే పైనుంచి చూడండి, అన్నీ చెప్పడం కాదు, ఒకనే జస్ట్ ఓరల్గా అర్థం చేసుకోండి చాలు. కాకు కావత్తు, పెద్ద కాకు కావత్తు, గాకు కావత్తు, పెద్ద గాకు కావత్తు, జ్ఞాకు కావత్తు, చాకు కావత్తు. దీంట్లో కూడా కొన్ని పలకనీకి వస్తాయి, కొన్ని పలకనీకి రావు. అన్నింటినీ జస్ట్ ఓహో డాకు కావత్తు ఈ విధంగా చెప్పనీకి వస్తే చాలు. పాకు కావత్తు, రాకు కావత్తుంది, లాకు కావత్తుంది, అరాకు కావత్తుంది, హాకు కావత్తుంది, జాకు కావత్తుంది. ఈ విధంగా గమనించి అర్థం చేసుకుంటే చాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కావత్తు. ఇది కావత్తు ఎలా ఉంటుందో అర్థమైంది కదా మీకు. అది నెక్స్ట్ 470 చూడండి. గా ఒత్తు ఇలా ఉంటుంది, అంటే పైన తలకట్టు లేకుంటుంది, తలకట్టు పోయింది అనమాట. ఓకే, ఒత్తు అన్నప్పుడు గాకు ఒత్తు ఇలా ఉంటుంది అన్నమాట, అది తెలుసుకోవాలి. ఇప్పుడు దీన్ని అన్ని అక్షరాలకు ఎలా జోడిస్తావు చూడండి. అన్ని అక్షరాలకు జోడించడం. గావొత్తుంది, ఇప్పుడు కాకు గావత్తు, పెద్ద కాకు గావత్తు, ఒత్తొత్తి పలుకుతాం, గాకు గావత్తు, ఘ అంటాం, జ్గా 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 జ్ఞ. కొన్ని పలకనికి వస్తాయి, కొన్ని పలకనికి రావు. టాకు కావత్తు, ఢ ఢ ఢ ఢ ఢ ఢ ఢ. ఈ విధంగా అంటే కొన్ని పలకనికి వస్తాయి, కొన్ని పలకనికి రావు, అర్థం చేసుకుంటే చాలు. ఓకేనా, 471లో గావత్తు అక్షరాలు, అన్నిటికీ గావత్తు పెట్టడం అనమాట. ఇవన్నీ గావత్తు అక్షరాలు అనమాట ఇవి, అందుకనే కొంచెం అర్థం చేసుకుంటారని చెప్తున్నా. నెక్స్ట్ పెద్ద గా, ఘ ఘ. ఈ గావత్తు కూడా ఒత్తులో ఎప్పుడైనా కానీ తలకట్టు ఉండదు, ఈ తలకట్టు ఉండదు అన్నమాట. ఓన్లీ ఘ ఒత్తు ఇలాగే ఉంటుంది. పైంది గా, ఇది ఫుల్ అక్షరం, ఇది హల్లు ఇది. ఓకే, ఘా. ఈ ఘాకు కేవలం తలకట్టు లేకుండా రాస్తే అది ఒత్తు అవుతుంది, ఒత్తక్షరం అలా ఉంటుంది, అది విద్యార్థులు గమనించాలి. ఇప్పుడు అన్నిటికీ ఘా ఒత్తు పలుకుతున్నాం అనమాట. ఇక్కడ అన్ని అక్షరాలకు ఘా ఒత్తును ఎలా, కాకు గావత్తు, పెద్ద గావత్తు అది కూడా, కాకు గావత్తు, గాకు గావత్తు. సామాన్యంగా ఇట్లాంటి అక్షరాలు ఉండవండి, టెన్షన్ తీసుకోవద్దండి. ఓకే, ఊకనే ఏ ఒత్తుంది, దీని కింద ఏదొత్తుంది, అక్షరాలను ఎట్లా ఒత్తుని ఎలా రాయాలి, ఎలా ఉంటుంది, దాన్ని ఎలా పలుకుతాం అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రక్రియ అంతే. అర్థమైందా, అన్నీ రావాలి, అన్ని పలకనికి రావాలనేది సూత్రం అయితే లేదు. ఎవరు కూడా విద్యార్థులు గమనించండి, అర్థం చేసుకోండి, టెన్షన్ పడద్దండి. ఒత్తులంటే చాలా మంది భయపడుతూ ఉంటారు, అరే పలకనికి రాదే అని. పలకనికి రాదు, అంతేగాని నీకు రాదని ఫీల్ కావద్దు ఫస్ట్ అది. నెక్స్ట్ పేజీ 474 జ్ఞా జ్ఞా. ఇది ఒత్తు కూడా ఇలాగే ఉంటుంది అంటాము. ఓకేనా, జ్ఞ జ్ఞ. ఎక్కువ మటుకు పదాలు ఉండవు, ఆజ్ఞ రాస్తాం, అక్కడ కూడా ఇది రాదు. ఓకే ఓకే, ఇది ఎక్కువ మటుకు రాదు. ఓకే, అయితే అన్ని అక్షరాలకు అది పెట్టి చూస్తున్నాం అంతే. అన్ని అక్షరాలకు జ్ఞ ఒత్తుని ఎలా పెట్టాలి, అది ఎలా కనుక్కోవాలి మీరు అని తెలుసుకుంటే చాలు. ఇవాగే అంతే అండి, ఈ పుస్తకం మొత్తం కూడా అంతే. మొత్తం 75 పేజీలు ఉంటుంది, జస్ట్ చూడండి అంతే. దీంట్లో ఏం పెద్దగా మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, అన్నీ పలకనీకి రావు అని చెప్పడానికి ఈ పుస్తకం. అన్నీ పలకవచ్చు, అన్నీ పలకనీకి రాదు, అన్నీ పలుకుతామా అనే డౌట్ ఉంటుంది అందరికీ, చాలా పెద్ద డౌట్ అది. కాబట్టి అన్నిటికీ పలకనీకి రాదు, అర్థమైందా. అది ఇది మొత్తం అన్ని అక్షరాలకు, అన్ని హల్లులకు మనం జ్ఞా అనేది పెట్టామన్నమాట. ఓకే, నెక్స్ట్ చావత్తు చూడండి ఎలా ఉందో. తలకట్టు ఉండదు అంతే, తలకట్టు ఉండదు, ఈ తలకట్టు ఉండదు ఇక్కడ, ఈ తలకట్టు ఉండదు ఇక్కడ. చావత్తు ఇలా ఉంటుంది. ఓకే, అన్నిటికీ చావత్తు పెట్టడం వల్ల ఎలా ఏర్పడతాయి చూడండి, ఇక్కడ గమనించండి. అన్నిటికీ చావత్తు, క్ష క్ష గజ ఘ జ ఛ ఛ జ జ. ఆ విధంగా కొన్ని పలికినికి వస్తాయి, కొన్ని పలికినికి రావు. ఓకే, సో బండిరా వరకు చావత్తులు అనమాట, మొత్తం చావత్తు, మొత్తం చావత్తే. ఓకే, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అంతే. ఈ వీడియోలో పెద్దగా నేర్చుకునేది కాదు, అర్థం చేసుకోవడం గొప్పతనం. ఓకేనా, నెక్స్ట్ పెద్ద చా. సేమ్ చిన్న ఛాయలాగో పెద్ద ఛాయలాగా, కానీ పొల్లు ఉంటుంది, కింద పొల్లు ఉంటుంది, అర్థమైందా. పైన తలకట్టు ఉండదు, ఒత్తుల కాడ తలకట్టు పోతుంది అనమాట, అది గుర్తుపెట్టండి. ఇక కింద అన్నిటికీ ఇలాగే రాస్తాం చూడండి. అన్ని అక్షరాలకు మనం ఏం చేస్తున్నామంటే చావత్తు పెట్టేస్తున్నాం అన్నమాట.
క్ష 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 ఛ, ఇక్కడ కూడా పొల్లు రావాలి. ఛ ఝ, ఆ విధంగా మొత్తం అన్ని అక్షరాలకు పెద్ద ఛ రాసేస్తున్నాం అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? మొత్తం 479 పేపర్లో మొత్తం చావొత్తులు అనమాట. చావొత్తు అక్షరాలు లేదా చావొత్తు ఉన్నటువంటి హల్లులు, ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జా. జా కూడా చూడండి సేమ్ ఉంది, సేమ్ ఉంది. పైన ఎట్లుందో అక్షరం ఎలా ఉందో దాని ఒత్తు కూడా అలాగే ఉంది. దీనికి ఏం తేడాలు లేవన్నమాట, అది గమనించాలి. జా ఇది. దానికి మొత్తం అన్నిటికీ జా ఒత్తును అన్నిటికీ పెట్టేయడం. గజ 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 గజ. పలికినీకి రావు ఇవి. అర్థమైందా? మీకు రాదు కాదు, గుర్తుపెట్టుకోండి. మీకు ధైర్యం చెప్తున్నా, మీకు రాక కాదు. ఇది ఫుల్ అక్షరం రాస్తేనే, అంటే ఫుల్ పదం రాస్తేనే ఈ అక్షరానికి వాల్యూ ఉంటుంది. అర్థమైందా? అది ఇప్పుడు గజ్జెలు, అప్పుడు జావత్ వస్తుంది. అలాంటివి అనమాట. అన్నిటికీ చదవనీకి రాదు. ఓకే, ఇది జావత్తు. అన్నిటికీ ఈ విధంగా చూడండి, అన్నీ చూడండి, మీ బుక్లలో ఉన్నాయి అన్నీ చూడండి. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మీకు కలర్ఫుల్గా. ఓకే, ఇది పెద్ద ఝా. పెద్ద జాకి తలకట్టు ఉండదు, ఇక్కడ తలకట్టు తీసేస్తాం. ఇది ఒత్తు. ఎప్పుడైనా కానీ ఇలా ఉంది అంటే ఒత్తు అనుకోవాలి మీరు. ఒత్తులను ఎలా కనుక్కుంటాం చూడండి, ఎలా రాస్తాం, ఎలా కనుక్కుంటాం అంటే అన్ని అక్షరాల కింద ఒత్తు ఉంటుంది అనమాట. ఈ విధంగా కాకు పెద్ద జావత్తు, పెద్ద కాకు పెద్ద జావత్తు, గాకు పెద్ద జావత్తు, ఝా పెద్ద జా, అన్ని బండిరా వరకు అన్ని పెద్ద ఝాలు. అర్థమైందా? ఇక్కడ పలికినికి చాలా మటుకు రావు. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు, ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. కొన్ని వస్తాయి, అవి ఎట్లా సార్ మాకు ఎట్లా అర్థం కావాలి అంటే, ఫుల్ వర్డ్ అంటే ఒక పదము రాసిన తర్వాతనే అక్కడ మీకు పలకడానికి వస్తుందా లేదా, అది కరెక్ట్గా ఉందా లేదా అనేది అర్థమవుతుంది. ఫుల్ పదం రాయాలి, అప్పుడు పలకడానికి వస్తుందా లేదా అనేది అర్థమవుతుంది మనకు. ఇది ఇని 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 అంటారు దీన్ని. సో ఇని అనేది చూడండి ఇలాగే ఉంటుంది. ఇని, దీనికేం మార్పులు ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు అన్ని అక్షరాలకు మనము ఇని పెట్టి చూద్దాం. ఓకే, కాకు ఇని వత్తు, ఖాకు ఇని వత్తు. పలకనికి రావండి, పలకనికి రావు. అన్నిటికీ ఇని వత్తులు ఎలా ఉన్నాయో గమనించండి చాలు, అంతే. యాకు ఇని వత్తు, దాకు ఇని వత్తు. ఓహో ఇది ఇని వత్తు ఉంది ఇక్కడ అని తెలుసుకుంటే చాలు. ఓకే, ఒత్తులు పట్టుకోవాలి అంతే. టా ఒత్తు పైన ఈ ఒకటిలాగా ఇలా ఉండదు, ఇది ఉండదు, కేవలం టా అంటే ఇంతే. అర్థమైందా ఫ్రెండ్స్? ఒత్తు ఇలాగే ఉంటుంది. టా అంటే ఊకిని కింద కింద ఇలా ఉంటుంది. మామూలుగా అక్షరం అయితే టా అంటే ఇలా ఉంటుంది. అర్థమైందా? సో టా అంటే ఇలా ఉంటుంది, ఒత్తు ఇలా ఉంటుంది, పైన ఒకటిగా ఉండదు ఇట్లా. సో అన్నిటికీ గమనించండి టా ఒత్తు ఎలా ఉందో. కాకు టావత్తు, ఖాకు టావత్తు, ఘాటు టావత్తు, పెద్ద ఘాకు టావత్తు, జ్ఞాకు టావత్తు, చాకు టావత్తు, ఇలాగా మొత్తం బండిరాకు టావత్తు, క్షాకు టావత్తు, లాకు టావత్తు. ఇందులో కూడా అంతే, కొన్ని పలకనీకి వస్తాయి, కొన్ని పలకనీకి రావు. అన్ని అక్షరాలకు ఒత్తులు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఓకే, టావత్ అంటే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ పెద్ద ఠా. పెద్ద ఠా ఇక్కడ చూడండి పైన తలకట్టు ఉండదు. మీరు గమనిస్తే పైన తలకట్టు ఉండదు, ఇట్లాగా ఇది ఉండదు. ఓన్లీ టా అంటే రౌండ్ వేసి కింద మధ్యలో ఓ చుక్క వచ్చేస్తుంది అనమాట. పెద్ద టా అంటారు దాన్ని. టా ఒత్తు అంటే ఓన్లీ రౌండ్ ఇట్లా మధ్యలో ఫుల్ స్టాప్ ఉన్నట్టు ఉంటుంది, ఒక చిన్న చుక్క ఉంటుంది, అది పెద్ద టా అంటారు. అన్ని అక్షరాలకు పెద్ద టా రాస్తే ఈ విధంగా ఉంటుంది. కాకు టావత్తు, ఖాకు టావత్తు, గాకు టావత్తు, పెద్ద ఘాకు టావత్తు, జ్ఞాకు టావత్తు. ఇక్కడ చదవనీకి రాదు, చదవనీకి వస్తుంది ఫీలింగే కావద్దండి. చదవనీకి వస్తే చదవండి, లేకపోతే కానీ ఫుల్ పదం రాసినప్పుడు మాత్రమే చదవనీకి వస్తుంది. అప్పుడే క్లారిటీ ఉంటుంది మీకు. ఓకేనా? ఇది డా. డాకు కూడా అంతే, పైన తలకట్టు మాయమైపోద్ది, ఈ తలకట్టు మాయమైపోద్ది, ఓన్లీ ఇంత మాత్రమే. ఇది డా. ఇది ఈ తలకట్టు ఉండదు, ఇక్కడ తలకట్టు ఉండదు అనమాట. ఇది డా. డా ఒత్తు అంటారు దీన్ని. ఒత్తులు కనుక్కోవడానికి వస్తే చాలండి, వేరేదేం లేదు. తర్వాత ఒక అక్షరంలో డా ఒత్తు ఎలా ఉంటుంది, కాకు డావత్తు, పెద్ద కాకు డావత్తు, ఈ విధంగా ఉంటుంది అనమాట. అన్నింట్లో మీరు గమనిస్తే డావత్తు ఉంది చూడండి, అన్నింట్లో డావత్తు ఉంది. సో అలా పలకనికి తర్వాత చూసుకుందాం. ఫస్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం రావాలి. అరే ఇక్కడ ఒత్తుంది, ఇది డావత్తుంది, ఇది పావత్తుంది, ఇది యావత్తుంది, ఇది మావత్తుంది, అది కనుక్కోనికి రావాలనే ఈ వీడియో మీకు ప్రవేశపెడుతున్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అన్నీ కూడాను పెద్ద డా అంటే కూడా సేమ్ కింద పొల్లు ఒకటే వచ్చింటుంది అంతే. పెద్ద ఢా, పెద్ద ఢా, తలకట్టు ఉండదు దీనికి.
ఇక్కడ మీరు గమనిస్తే కనుక పెద్ద డాకి ఇక్కడ చూడండి అన్నీ కూడాను అన్ని అక్షరాలకు ఢావత్ ఉంది. అలా పట్టుకొనికి వస్తే చాలు. ఇలా ఓహో ఇది కాకు డావత్ ఉంది, గాకు డావత్ ఉంది, ఘాకు డావత్ ఉంది, ఈ విధంగా చాకు డావత్ ఉంది. ఈ విధంగా పట్టుకొనికి వస్తే చాలు, అర్థం చేసుకుంటే చాలు. నెక్స్ట్ అనా. అనావత్తు సేమ్ అక్షరం ఎలా ఉంటుందో ఒత్తు కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. అక్షరము ఎలాగుంటుందో ఆ ఒత్తు కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. అనా అనా అంటారు దీన్ని. అనా అన్నిటికీ ఒత్తులు అనమాట. అనావత్తు కనుక్కోవడం రావాలి. ఒక అక్షరానికి అనావత్తు రాస్తే ఎలా ఉంటుందో ఇక్కడ చూస్తున్నాం. ఒక అక్షరానికి అనావత్తును ఎలా రాయాలి? కాకు అనావత్తు, ఖాకు అనావత్తు, గాకు అనావత్తు, పెద్ద ఘాకు అనావత్తు, ఇనీకు అనావత్తు, ఢాకు అనావత్తు. ఈ విధంగా అర్థం చేసుకుంటే చాలు. నెక్స్ట్ తావత్తు. తావత్తు పూర్తిగా డిఫరెంట్గా ఉంటుందండి. కింద ఈ విధంగా వస్తుంది. తా అంటారు దీన్ని. తావత్తు దీనికి సంబంధమే ఉండదు. చాలా మంది పొరపాటు అవుతూ ఉంటారు, ఇదేం సార్ ఇది అన్నట్టుగా ఉంటుంది. తావత్తు ఈ విధంగా ఉంటుంది. విద్యార్థులు గమనించండి. ఒక అక్షరాన్ని రాసేటప్పుడు తావత్తు ఎలా రాస్తాం చూడండి, ఇక్కడ గమనించండి. ఒక అక్షరాన్ని రాసేటప్పుడు తావత్తు ఈ విధంగా ఉంటుంది. కాకు తావత్తు, పెద్ద కాకు తావత్తు, గాకు తావత్తు, అంతా కూడా ఇట్లా తావత్తులు వస్తున్నాయి చూడండి. ఇట్లా ఇట్లా తావత్తులు మొత్తం అవే తావత్తులు. గమనించినారా? భాకు తావత్తు, బాకు తావత్తు, భాకు తావత్తు, మాకు తావత్తు, యాకు తావత్తు, రాకు తావత్తు, లావు. ఈ విధంగా మొత్తం ఇలా చూస్తే అప్పుడే తావత్తు అని. ఇప్పుడు రక్తము అని ఉంది. రక్తము రా, కాకు తావత్తు, ము రక్తము. ఆ విధంగా కనుక్కోవాలంతే. ఓకేనా? తావత్తు అంటారు దాన్ని. ఓకే, తావత్తు డిఫరెంట్గా ఉంటుంది. ఇక పెద్ద తావత్తు పైన తలకట్టు ఒకటే ఉండదు, పైన తలకట్టు ఉండదు, ఇలాగ ఉంటుంది. మధ్యలో చుక్క కంపల్సరీ, లేకపోతే అది దావత్ అవుతుంది. దా అవుతుంది. నెక్స్ట్ వస్తుంది అది. ఇప్పుడు థా, పెద్ద థా అనే మధ్యలో చుక్క ఉండాలా. ఓకే, ఇక అన్నిటికీ చుక్కలు పెడితే ఎలా ఉంటుంది? తావత్తు పెడితే ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ అన్నిటికీ తావత్తులు. థా, థ, ధ, థ, ఆ విధంగా అన్నిటికీ తావత్తులే. అర్థమైందా ఫ్రెండ్స్? 499లో చూడండి, గమనించండి, అన్ని పెద్ద తావత్తులే. ఓకే, నెక్స్ట్ దావత్తు. దావత్తు మామూలుగా తలకట్టు లేకుండా ఉంటుందండి. చాలా మటుకు తలకట్టు లేకుండానే వస్తాయి. ఊకనే అట్లా కింద దావత్తు రాస్తే అయిపోయా. తలకట్టు ఉండదు. ఇక్కడ మీరు గమనించండి, మొత్తం కూడా దావత్తులే. మొత్తం కాకు దావత్తు, పెద్ద కాకు దావత్తు, చాకు దావత్తు, టాకు దావత్తు, అన్ని దావత్తులే. దావత్తు ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ పెద్ద దా కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఒక తలకట్టు ఒకటే పోతుంది అంతే. అర్థమైందా? పొల్లు వస్తుంది. మామూలు చిన్న దాకైతే ఇట్లా ఉంటుంది, పొల్లు వస్తుంది. ఇక్కడ పెద్ద దా కాబట్టి పొల్లు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు పెద్ద దా పదాలు అంటే పెద్ద దా ఒత్తులుగా వచ్చినవి ఇవన్నీ కూడా గమనించండి మీరు. అన్ని దానిలలో చూడండి పెద్ద దా ఒత్తు వచ్చింది. కాకు పెద్దదా, ఖాకు పెద్దదా, దా, చాకు పెద్దదా. ఇక అన్నీ పలకాలి, అన్నీ రావాలి, అన్నీ పలకనికి వస్తాయని అనుకోవద్దండి. 90% పలకనికి రావు ఒత్తులు. ఏవి కావాలో అవి మాత్రమే పలికేకి నేర్చుకుంటాము. అవి పదాల రూపకంగానే వస్తాయి బయటికి. అంతవరకు మీకు పలకనికి రాదు అని చెప్పడానికే ఈ వీడియో ఉద్దేశము. నెక్స్ట్ నా ఒత్తు. ఇది డిఫరెంట్గా ఉంటుందండి. రాసేది ఒక రకం, నా అక్షరం రాసేది ఒక రకము. ఇక్కడ ఒత్తును మాత్రం ఈ విధంగా రాస్తామండి. రెండు రాసినట్టు రాస్తారనమాట. ఇట్లా ఇట్లా తిద్దండి. కావాలంటే మీరు పేపర్ తీసుకొని పెన్సిల్ తీసుకొని రాయండి. నాకు నా ఒత్తు అది. ఇక్కడ చూడండి అన్నిటికీ నా ఒత్తులు పెట్టాం. జ్ఞ, ఘ్న, జ్ఞ, ఘ్న, జ్ఞ, స్న, స్న, జ్న, జ. ఇది కొంచెం ఈజీగా పలకనికి వస్తా ఉంది చూడండి. అన్ని అంటే చాలా మటుకు పలకనికి వస్తా ఉంది. ట్న, ట్న, జ్ఞ, జ్ఞ, నా. ఆ విధంగా మొత్తం మొత్తం నా ఒత్తును ఈ విధంగా అన్ని అక్షరాలకు పలకడమే అనమాట. అన్ని అక్షరాలకు నా ఒత్తు పలకడం. అన్నిటికీ రావు, అలాగని చెప్పేసి కొన్నిటికి వస్తూ ఉంటాయి, అవి కనుక్కుంటే చాలు. అది పదంలో రూపకంగా పోయినప్పుడే కనుక్కోగలుగుతాం. నెక్స్ట్ పా. ఇక్కడ చూడండి, పా అనేది పైన తలకట్టు తీసేస్తే అదే పావత్తు, అంతే, వేరేది ఏం లేదు. తలకట్టు తీయడం వల్ల పావత్తు అయిపోద్ది. పాకు తలకట్టు తీసేస్తే పావత్తు. ఇక అన్నిటికీ పావత్తులు. కాకు పావత్తు, పెద్ద కాకు పావత్తు, గాకు పావత్తు, పెద్ద గాకు పావత్తు, అన్నీ పావత్తులే. పేజ్ నంబర్ 508 చూడండి. పెద్ద ఫా. ఇందులో కూడా అంతే, తలకట్టు తీసేస్తున్నాం అంతే. తలకట్టు తీసేస్తే అయిపోయా.
ఒత్తు అయిపోతుంది అనమాట, పెద్ద ఫా. ఇప్పుడు అన్నిటికీ పెద్ద ఫా పెడతాం. కాకు పెద్ద ఫా, ఖాకు పెద్ద ఫా, గాకు పెద్ద ఫా అంట. ఒత్తులు అనమాట, అన్ని ఫాకు ఫా ఒత్తుల పదాలు, అక్షరాలు అని చెప్పుకోవచ్చు. అన్ని ఫా 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 ఫా, అన్ని ఫాలే, ఫా ఒత్తుల అక్షరాలు. ఇప్పుడు బా 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 సేమ్ ఉంటుందండి, మార్పు ఏమి ఉండదు. బా అక్షరము అలాగే ఉంటుంది, ఒత్తు కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు అక్షరాలకు ఒత్తులు పెట్టి చూడండి, ఇక్కడ చూడండి, అన్ని హల్లులకు అదే బావత్తు పెట్టండి, అన్ని అలాగే ఉన్నాయి చూడండి. కాకు బావత్తు, పెద్ద కాకు బావత్తు, గాకు బావత్తు, పెద్ద కాకు బావత్తు, చాకు బావత్తు, చాకు బావత్తు, భావత్తు, ఈ విధంగా అన్ని గమనించండి, మొత్తం బావత్తులే. ఇది పెద్ద భావత్తు, ఇది సేమ్ తలకట్టు ఒకటే పోతుంది అంతే. పెద్ద బాకు తలకట్టు ఉంటుంది, ఇక్కడ తలకట్టు ఉండదు. అర్థమైందా ఫ్రెండ్స్? పెద్ద భా అంటారు దీన్ని, భావత్తు, బా అక్షరము బావత్తు. ఇక్కడ మీరు గమనిస్తే అన్నిటికీ బావత్తులు పెట్టేశాను, గమనించండి. కాకు పెద్ద బావత్తు, ఖాకు పెద్ద బావత్తు, గాకు పెద్ద బావత్తు, పెద్ద గాకు పెద్ద బావత్తు, ఆ విధంగా మొత్తం భావత్తుల అక్షరాలు అనమాట ఇవన్నీ. గమనించండి, అన్ని గమనించండి, మీకు అర్థమైపోద్ది. 513. నెక్స్ట్ మా మా ఒత్తు చూడండి, ఇది డిఫరెంట్గా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. మా రాసేది వేరు, ఒత్తు వేరు, ఒత్తు వేరు. ఇది ఇట్లాంటివి మీరు ప్రాక్టీస్ చేయాలి. డిఫరెంట్గా ఉండేది, ఇప్పుడు తా ఉంది, తా డిఫరెంట్గా ఉంది. మా ఒత్తు కూడా డిఫరెంట్గా ఉంది, నా ఒత్తు కూడా డిఫరెంట్గా ఉంది. మామూలుగా రాస్తే ఇట్లా రాస్తాం, ఒత్తు రూపకంగా పోయినప్పుడు ఇట్లా రాస్తాం. అందుకే ఇట్లాంటివి మాత్రమే కొంచెం కనుక్కోండి, బాగా నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? తా ఒత్తు, మా ఒత్తు, నా ఒత్తు, ఇవి కొంచెం డిఫరెంట్. ఓకే, అందుకనే కొంచెం వేరే రకంగా ఉంటాయి కాబట్టి మీరు కొంచెం బయట చేసి లేదా నేర్చుకోవడము కొంచెం ఎలా ఉంటుందో ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు మా ఒత్తు రాయాలి, అక్షరానికి మా ఒత్తు రాయాలంటే ఈ విధంగా రాయాలి. అక్షరానికి మా ఒత్తు ఈ విధంగా రాయాలి. కాకు మావత్తు, పెద్ద కాకు మావత్తు, గాకు మావత్తు, పెద్ద గాకు మావత్తు, జ్ఞాకు మావత్తు, చాకు మావత్తు, అన్ని మావత్తులు. కానీ మావత్తు రాసేటప్పుడు ఇట్లా రాస్తాం, అది గుర్తుపెట్టుకోండి. మావత్తు అంటే అలా ఉంటుందా, ఓహో అది. నెక్స్ట్ యా, యావత్తు కూడా అంతే, డిఫరెంట్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఇది ఇది చూడండి, డిఫరెంట్గా ఉంది. యావత్తు ఇలా వస్తుంది, యావత్తు. ఇది ఒక 100 సార్లు ఇలా ప్రాక్టీస్ చేయాలి. యావత్తు అంటారు, అన్ని అక్షరాలకు యావత్తులు ఈ విధంగా రాయాలి. ఓసారి ఇక్కడ గమనించండి, నెక్స్ట్ పేపర్లో 517 చూడండి, మొత్తం యావత్తులు. కాకు యావత్తు, కాకు యావత్తు, పెద్ద కాకు యావత్తు, గాకు యావత్తు, గ్యాకు యావత్తు, అన్నిటికీ ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. యావత్తు అంటాం దీన్ని, యావత్తు. ఇది యావత్తు అనమాట. మొత్తం చూడండి, గమనించండి, అన్నీ కూడా యావత్తులే మొత్తం అన్ని చోట్ల. నెక్స్ట్ రావత్తు, ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. రా రా మామూలుగా రాస్తే ఇలా ఉంటుంది, కానీ ఒత్తుగా రాస్తే అరచంద్రాకారం, అర్ధచంద్రాకారం రాయాలి. అరా అంటారు కదా, అట్లా అర్ధచంద్రాకారం. రా రావత్తు అంటే ఈ విధంగా ఉంటుంది. అక్షరాల రూపకంగా రావత్తు ఎలా రాస్తారు, ఇక్కడ చూడండి. రావత్తు, కాకు రావత్తు, పెద్ద కాకు రావత్తు, ఇక్కడ చూడండి అర్ధచంద్రాకారం. మొత్తం అన్ని గమనించండి, మొత్తం అర్ధచంద్రాకారం రాస్తున్నాం. ఇవన్నీ రాళ్ళు అనమాట, రావత్తులు ఇవి. ఇవన్నీ పలికేకి వస్తాయా లేదా చూడండి. క్రా క్రా, గ్రా గ్రా, చ్రా చ్రా, జ్రా జ్రా, అన్నిటికి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే సింపుల్, అది ఇంపార్టెంట్ కూడాను. ట్రా ట్రా, డ్రా డ్రా, డ్రా త్రా త్రా, ద్రా ద్రా, డ్రా ప్ర ప్ర, బ్ర బ్ర, మ్రా ర ర ర, రా వ్రా శ్రా. చూసారా, కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. అంటే పక్కన బారే అంతే ఇక. ఓకేనా, అది పదం బట్టి అవి క్లారిటీ అవుతుంటాయి. ఓకే, నెక్స్ట్ లావత్తు, ఇది కూడా డిఫరెంట్గా ఉంది చూడండి. లావత్తు ఇలా డిఫరెంట్ ఏవి వస్తున్నాయో ఈ వీడియోను మళ్ళీ చూసి డిఫరెంట్గా వచ్చిన మాత్రం సొంతంగా రాసుకోండి, సొంతంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో లావత్ అంటే ఈ విధంగా ఉంటుంది. అర్థమైందా? లావత్ అంటే ఈ విధంగా ఉంటుంది. అన్నిటికీ లావత్తులు గమనిస్తున్నాయా చూడండి ఒకసారి. అన్నిటికీ లావత్తులు. కాకు లావత్తు, పెద్ద కాకు లావత్తు, గాకు లావత్తు, ఘాకు లావత్తు, జ్ఞాకు లావత్తు, చాక్ లావత్తు, అన్నిటికీ లావత్తులు. ఓకేనా ఫ్రెండ్స్? లావత్తు డిఫరెంట్గా ఉంటుంది, ఇది ఒకటి గమనించండి. ఇప్పుడు వావత్తు కూడా డిఫరెంట్గా ఉంది. అందుకే ఈ ఒత్తులు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒత్తులు బాగా నేర్చుకోవాలి మీరు. వావత్తు ఈ విధంగా ఉంటుంది. తావత్తు, నావత్తు, యావత్తు, రావత్తు, లావత్తు, వావత్తు, అన్నీ డిఫరెంట్. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, వావత్తు ఈ విధంగా ఉంటుంది. అన్నిటికీ రాస్తే వావత్తు ఈ విధంగా ఉంటుంది. కాకు వావత్తు, ఖాకు వావత్తు,
ఘాకు వావత్తు, ఘాకు వావత్తు, చాకు వావత్తు, క్వా క్వా గ్వా గ్వా, చ్వా చ్వా జ్వా జ్వా, ట్వా ట్వా డ్వా డ్వా, త్వా ధ్వా 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 న్వా, ట్వా వా భ్వా భ్వా వా. అన్నిటికీ ఈ విధంగా పలికేకి వస్తుంది. కొన్నిటికి వస్తుంది, కొన్నిటికి రాదు. మీరు ఏం టెన్షన్ పడద్దు, ఓకేనా. తర్వాత షా, షాకు షావత్తు సేమ్ అలాగే ఉంటుంది, కానీ తలకట్టు ఉండదు, అంతే తేడా. చూడండి, గమనించండి, షాకు షావత్తు తలకట్టు ఉండదు. అర్థమైంది ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నిటికీ అన్ని అక్షరాలకు షావత్తు పలికితే ఈ విధంగా ఉంటుంది. కాకు షావత్తు, పెద్ద కాకు షావత్తు, గాకు షావత్తు, పెద్ద గాకు షావత్తు, చాకు షావత్తు, పెద్ద చాకు షావత్తు, జాకు షావత్తు, పెద్ద జాకు షావత్తు, టాకు షావత్తు. ఈ విధంగా అన్నిటికీ షావత్తులు వస్తాయన్నమాట. పదం రాస్తే బట్టి మనకు అర్థమవుతుంది ఇది కరెక్ట్గా పలకనీకి వస్తుందా లేదా అని. తర్వాత పెద్ద షా, షా అది కూడా సేమ్ తలకట్టకైతే ఉండదు, తలకట్టు ఒకటే ఉండదు, మాయమైపోద్ది అనమాట. ఇంక అంతే. ఒత్తుకు, ఒత్తులకు తలకట్టు రావు అది. తర్వాత కాషా, కాకు షావత్తు, పెద్ద కాకు షావత్తు, గాకు షావత్తు, అన్నిటికీ షావత్తులు పెడితే ఈ విధంగా ఉంటుంది, అన్ని అక్షరాలకు షావత్తు. నెక్స్ట్ సా, సావత్తు చూడండి, పైన తలకట్టు తీసేసినాడు అంతే, చేసింది ఏం లే, పైన తలకట్టు తీసేస్తే అయిపోయా. ఈ తలకట్టు లేదనమాట అక్కడ. సా, ఇది సావత్తు మామూలుగా. ఇప్పుడు అన్ని అక్షరాలకు సావత్తు పెడితే ఎట్లుంటుందో చూడండి. కాకు సావత్తు, పెద్ద కాకు సావత్తు, గాకు సావత్తు, పెద్ద గాకు సావత్తు, చాకు సావత్తు, పెద్ద చాకు సావత్తు, జాకు సావత్తు. ఈ విధంగా అన్నిటికీ అన్ని అక్షరాలకు సావత్తు పెడితే ఈ విధంగా ఉంది. హా, హా, హావత్తు కూడా అంతే, తలకట్లేదు అంతే, ఈ తలకట్టు తీసేసినాడు. హావత్తు ఈ విధంగా ఉంటుంది. ఓకే, అన్నిటికీ హావత్తులు. కాకు ఆవత్తు, పెద్ద కాకు ఆవత్తు, గాకు ఆవత్తు, పెద్ద గాకు ఆవత్తు, చాకు ఆవత్తు, ఇవన్నీ కూడా హావత్తుల సంబంధం. పలకనీకి రావండి, అన్ని ఒక్కొక్క పదాన్ని మనం రాసిన తర్వాత పలకనీకి వస్తాయి. ఓకే, అలా 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 చూడండి, తలకట్టు తీసేసినాడు అంతే, తలకట్టు తీసేస్తే అలా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు అన్ని అక్షరాలకు అలా పెడితే ఈ విధంగా ఉంటుంది. అన్ని అక్షరాలకు అలా ఒత్తుని ఎలా పెట్టాలి? కాకు అలా, ఖాకు అలా, గాకు అలా, ఈ విధంగా మొత్తం అలా, మొత్తం అలా. నెక్స్ట్ క్ష, క్ష, ఇది క్ష అన్నప్పుడు ఇది కానే ఉండదు అసలు, ఈ కా అనేది ఉంది కదా దానికి షా ఉంటుంది, అది పోయిస్తుంది అనమాట. షావత్తు ఈ విధంగానే మాత్రమే రాస్తాం, అర్థమైందా? ఇప్పుడు అక్షరాల మీదకి ఆ షావత్తు అన్ని చూడండి. కాకు షావత్తు, క్ష, పెద్ద క్ష, 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 అంటే పలకనికి రావు అంతే. క్ష, 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 అంటే కామెడీగా ఉంటుంది అంతే. అర్థమైందా ఫ్రెండ్స్? అది ఫుల్ పదం రాసిన తర్వాత దాని వాల్యూ తెలుస్తుంది. ఇక చివరిగా బండిరా, బండిరా ఒత్తు కూడా అలాగే ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు, చేంజెస్ ఏం లేవు. పైన అక్షరం అలాగే ఉంటుంది, ఒత్తు కూడా అలాగే ఉంటుంది. అన్నింటికి అన్ని అక్షరాలకు ఒత్తులు రాస్తే ఈ విధంగా ఉంటుంది. కాకు బండిరా, పెద్ద కాకు బండిరా, గాకు బండిరా. ఇది అసలుకి ఇప్పుడు ఉపయోగమే లేదు. సరే ఒకసారి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. 537 పేజీల వరకు కంప్లీట్గా ఈ వీడియోను చూడండి. సేమ్ వచ్చేది ఏది, సేమ్ రాంది ఏది, డిఫరెంట్గా ఉండేది ఏది. ఇప్పుడు కావత్తుంది డిఫరెంట్, ఇది అందుకని రాసుకోండి. ఏది డిఫరెంట్గా ఉందో దాన్ని రాసుకోండి. కాకు కావత్తు డిఫరెంట్గా ఉంటుంది, కావత్తు మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అన్ని అక్షరాలకు ఇలా రాయాలి. పెద్ద కావత్తు సేమ్ ఉంటుంది అంతే. గావత్తు తలకట్టు ఉండదు, ఘావత్తు తలకట్టు ఉండదు. జ్ఞా ఇది వదిలేయండి, ఇది ఏం రాదు, ఎక్కువ మనమే ఉపయోగించుకోము. చా తలకట్టు ఉండదు, పెద్ద చా తలకట్టు ఉండదు. జా మామూలుగా ఉంటుంది, అది సేమ్ అలాగే ఉంటుంది. పెద్ద జా తలకట్టు ఉండదు. ఇని ఇది వదిలేయండి. టా ఆ పైన ఒకటిగా ఉండదు, దాన్ని మామూలుగా ఒకటి అంటే ఒకటి కాదు, మీకు అర్థమైతే చెప్తున్నా అంతే. ఓకే, అది ఉండదు, పైన ఉండదు. టా పెద్ద టా, పెద్ద టాకు కూడా తలకట్టు ఉండదు. డా తలకట్టు ఉండదు, పెద్ద డా తలకట్టు ఉండదు. అనా సేమ్ ఉంటుంది. తా మాత్రం చేంజ్ అవుతాయి. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. అక్కడ ఒక కా ఒకటే మీకు అట్లా డిఫరెంట్గా ఉంది, ఇక్కడ మళ్ళీ తాకు తావత్తు ఈ విధంగా ఉంటుంది. పెద్ద తాకు సేమ్ ఉంటుంది, తలకట్టు ఉండదు. తా సేమ్ ఉంటుంది, పైన తలకట్టు ఉండదు. థా సేమ్ ఉంటుంది కానీ తలకట్టు ఉండదు. నా మాత్రం విచిత్రంగా ఉంటుంది, ఇది కొత్తగా ఉంటుంది. పావత్తు తలకట్టు ఉండదు.
పెద్ద భా వద్దు, తలకట్టు ఉండదు. బా సేమ్ ఉంటుంది. పెద్ద భా తలకట్టు ఉండదు. మా మా విచిత్రంగా ఉంటుంది, ఇది కొత్తగా ఉంటుంది, దీన్ని రాసుకొని నేర్చుకోవాలా. యా ఇది కొత్తగా ఉంది. రా కొత్తగా కాదు, ఇది అరం అంతే, సగం రాయాలి, కష్టమేం కాదు ఇది. లా కొంచెం ఇది కొత్తగా ఉంటుంది, ఇది నేర్చుకోండి. వా కొత్తగా ఉంటుంది. ఇంకా షే కానీ తలకట్టు ఉండదు, షేకి. షాకి తలకట్టు ఉండదు. సాకి తలకట్టు ఉండదు. హాకి తలకట్టు ఉండదు. అలాకి తలకట్టు ఉండదు. షాకి కానే ఉండదు, అసలు కానే ఉండదు, తలకట్టే కాదు మొత్తం కానే ఉండదు. బండిరా కామన్గా అట్లే ఉంటుంది. సో ఇది ఈ విధంగా కనుక మీరు నేర్చుకుంటే ఒత్తులు అంటే భయపడే పరిస్థితి అయితే మీకు ఉండదు ఫ్రెండ్స్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చక్కగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో చూడండి. బాయ్ బాయ్. మై డియర్ స్టూడెంట్స్, తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలతో 1500 రూపాయలు, 15 బుక్స్ 1500 రూపీస్. ఇది పూర్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా చదువుకునే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు, బిజినెస్ చేస్తున్న వారు కావచ్చు, ముఖ్యంగా గృహిణులు కావచ్చు, అమ్మ, తాత, అవ్వ, అసలు చదువే చదువుకోలేదు అనే ఎవరైనా సరే వారందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలు మీకు అందజేయడం జరుగుతుంది. 1500 రూపాయలండి. కంప్లీట్గా పూర్తిగా మీరు తెలుగు నేర్చుకోగలరు. మా ఈ 15 పుస్తకాల ప్యాక్ మీకు కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. రాము 9390495239.